జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో సీతమ్మ ఈ రకంగా అంటుంది, ఏమో నాకేం తెలుసు, ఇతడు కూడా రకరకాల రూపాలనే దాలుస్తూ ఉన్నాడు, అంటే ఇతడు కూడా రాక్షసుడేనేమో. మీ రాక్షసుల గురించి తెలుసుకోవటం అనేటటువంటి శక్తి నాకు లేదు. రాక్షసుల గురించి రాక్షసులకే బాగా తెలుస్తుంది కదా, అందుకని మీరే వెళ్ళి తెలుసుకోండి. అహమపి అస్య భీత అస్మి, అతన్ని చూసి నేను కూడా భయపడ్డాను అని సీతమ్మ అనగానే రాక్షస స్త్రీలందరూ ఒక్కసారిగా భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోయారు. కానీ కొంతమంది రాక్షస స్త్రీలేమో ఇంకా సీతమ్మ దగ్గర కాపలా ఉన్నారు, ఇంకా కొందరేమో రావణాసురుడి దగ్గరికి పరిగెత్తారు ఈ విషయాన్నంతటినీ రావణుడికి చెప్పటం కోసం. అశోకవన ధ్వంసమును గురించి చెప్పడం కోసం కొందరు రాక్షస స్త్రీలు రావణుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఈ రకంగా చెబుతూ ఉన్నారు, రాజన్, అశోకవనికా మధ్యే భీమవపుః కపిః. అశోకవనములో ఒక భయంకరమైనటువంటి శరీరము కలిగిన అమిత విక్రమ, అంతులేని పరాక్రమము కలిగినటువంటి ఒక వానరుడు సీతయా కృత సంవాద తిష్టతి. సీతతో మాట్లాడాడు రాజా. హో రాజా, మేము ఎన్నిసార్లు సీతను అడిగినా ఆ వానరుని గురించి ఏమీ చెప్పటం లేదు. అయితే ఆ వానరుడు మరి దేవేంద్రుడు పంపించినటువంటి వాడా లేక కుబేరుడు పంపించినటువంటి వాడా తెలియటం లేదు రాజా. లేదా సీతను వెతకటం కోసం ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయా, సీతను వెతకటం కోసం మరి రాముడే పంపించాడో. ఓ రాజా, ఆ వానరుడు మన అందమైనటువంటి ప్రమదవనాన్ని, అశోకవనాన్నంతటిని కూడా విధ్వంసము చేశాడు రాజా. ఆ వానరుడు పాడు చేయనటువంటి ప్రదేశమే లేదు ఇప్పుడు అశోకవనంలో. కానీ ఎత్ర సా జానకీ సీత సతేన న వినాశితః, ఒక్క సీతమ్మ, ఒక్క సీతాదేవి ఉన్నటువంటి ప్రదేశము మాత్రం ఆ వానరుడు పాడు చేయలేదు. మరి సీత ఉన్న చోటును పాడు చేయకపోవటం అనేటటువంటిది సీతను కాపాడటం కోసమా, లేదా వనాన్నంతటిని ధ్వంసము చేశాక అలసిపోయి చేయలేదా, ఏమీ తెలియటం లేదు రాజా. కానీ ఆ వానరుడికి అలుపు శ్రమ అనేది ఉండదనుకుంటున్నాం. ఎందుకంటే అంత గొప్ప శక్తిశాలి ఆ వానరుడు. ఖచ్చితంగా సీతను కాపాడటం కోసమే అట్లా చేసి ఉంటాడు. హో రాజా, సీత ఏ సింసుపా వృక్షము క్రింద కూర్చుందో ఆ వృక్షాన్ని మాత్రం ఆ వానరుడు పాడు చేయలేదు. ఆ వానరుడు సీతాదేవితో మాట్లాడి ఆ తర్వాత వనధ్వంసం చేశాడు. ఓ రాజా, ఆ వానరుడికి నువ్వు కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి దండన విధించాలి. రాజా, నువ్వు గుండెల్లో పెట్టుకున్నటువంటి సీతతో మాట్లాడడానికి ఆ వానరుడికి ఎంత ధైర్యమో. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవ్వడు కూడా అట్లా చేయలేడు రాజా అని ఆ రాక్షస స్త్రీలు చెప్పగానే రావణుడికి చాలా కోపం వచ్చి కన్నులు త్రిప్పుకుంటూ హోమకుండములోని అగ్నిలాగా ఉడికిపోతున్నాడు రావణాసురుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.